త్వరలో బిల్లులు 10 లక్షల లోపు ఉన్నటువంటి వాటికి ఆమోదం. పనులు చేసిన పాపం సర్పంచులు లేకపోతే ఎంపీటీసీలు, ఆ పాపం ఎవరిది, ఆ తప్పు ఎవరిది అనేటువంటిది పక్కన పెడితే, ఎవరు తప్పు చేసిరు సర్పంచులకు అంటే మళ్ళా టీఆర్ఎస్ సర్కారే ఉంటుంది అనుకుని టీఆర్ఎస్ గురించి చెప్పుకున్నారా, లేకపోతే ఎవరు చెప్పుకున్నారనేటువంటిది పక్కన పెడితే, సర్పంచులు మాత్రం మాజీ సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు ఇంకెవరైనా సరే వాళ్ళ కుటుంబాలకు సంబంధించి చాలామంది సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇసుకనో మట్టియో ఇంకేదో అమ్ముకొని బ్రతికినటువంటి వాళ్ళు ఉన్నారు. అది కాకుండా పాపం మంచిగా పనిచేసి ఏదో మెప్పు కోసమో పని కోసమో తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చి పెట్టినటువంటి వాళ్ళు అనేక మంది రోడ్ల మీద పడ్డారు. ఇవాళ సర్పంచ్ పదవులు చేసి రాజకీయంలో ఏం సంపాదించారంటే సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ మంచిగా ఉండి ఇవాళ కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. బయట ఎక్కువ ఏది అత్యాశకు పోయి ఇందులో పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ప్రభుత్వానికి కూడా తప్పున్నది. ప్రభుత్వం సర్పంచులతోటి ప్రత్యక్షంగా డబ్బులు పెట్టించి, ఎందుకంటే వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇచ్చి, వాళ్ళకే పనులు ఇచ్చి, వాళ్ళతోటి చేపించి, ఏ పార్టీలో ఉన్నా కూడా టీఆర్ఎస్లో చేర్పించుకొని టీఆర్ఎస్ సర్పంచ్లు ఎక్కువ ఉన్నారు. కాబట్టి వాళ్ళ పనే చెప్తున్నారు, వాళ్ళ కోసమే చెప్తున్నారు. ప్రభుత్వం ఇవాళ 10 లక్షల లోపు ఉన్నటువంటి వాటికి కొన్ని బిల్లులు ఇస్తే మిగిలిన వాళ్ళు కొంత శాంతించేటువంటి అవకాశం ఉంది. రేపు పొద్దుగాల గ్రామాలలో వ్యతిరేకత రావద్దు కదా, మళ్ళీ వీళ్ళ ప్రచారం సాగుతుంది. రేపు సర్పంచ్లు ఎవరైనా అయినా కూడా సేమ్ గతంలో అందరూ టీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళే నష్టపోయింది, ఎక్కువ మంది కాంగ్రెస్ వాళ్ళు లేరు. టీఆర్ఎస్ సంబంధించినటువంటి సర్పంచ్లకు మాత్రమే పనులు అప్పగించారు. మిగిలిన దాంట్లో అక్కడ స్థానిక సర్పంచ్లకు ఇవ్వలేదు. నామినేటెడ్ పనులకు సంబంధించిన దాంట్లో 5 లక్షలు, 2 లక్షలు, 10 లక్షలు, 5-6 రకాల పనులు స్థానికంగా ఉండేటువంటి సర్పంచ్లకే ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు లక్షలు పెట్టి సర్పంచ్లుగా ఎన్నికయ్యారు కాబట్టి వాళ్ళకే పనులు ఇచ్చారు. అందులో నాణ్యత లేనటువంటి పనులు, పనికిరానటువంటి పనులు, అందులో పాపం వాళ్ళు పెట్టుబడి నిజంగా జెన్యూన్గా పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, దేనికి పనికి రాకుండా పోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకో రకంగా ఏం చేయలేక ఊర్లలో ఉండేటువంటి డిస్ప్యూట్స్ ల్యాండ్స్ మీద, లేకపోతే ఊర్లలో రియల్ ఎస్టేట్ మీద, ఊర్లలో ఇసుక మట్టి ఈ కంకర క్రషర్స్ ఇట్లాంటి వాటి మీద పడి ఇష్టానుసారంగా దోచుకునేటువంటి ప్రయత్నం చేశారు. సర్పంచ్ల గురించి ఈ మాట చెప్పేది, ఒక్కొక్క సర్పంచ్ గెలవాలంటే లక్షలు సాధారణ గ్రామ సర్పంచ్లకు సంబంధించి కూడా అక్కడ ఏమీ లేనటువంటి వాళ్ళు కూడా 10-15 లక్షలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళ తినిపియకపోతే తాగిపియకపోతే ఎవడు వచ్చేటువంటి పరిస్థితి లేదు. అవతల వాడు ఖర్చు పెడతాడు, వీడు ఖర్చు పెట్టకపోతే ఎట్లా? ఒక్కొక్క గ్రామంలో గెలిచినవాడు 10 లక్షలు పెట్టిండు, ఓడినవాడు 10 లక్షలు పెట్టిండు, ఇద్దరున్నా కూడా 20 లక్షల రూపాయలు ఒక గ్రామంలో ఒక సర్పంచ్ కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి దుస్థితికి దిగజారిపోయింది. మరి ఇవాళ ఈ బిల్లులు ఎంతమందిని ఆదుకుంటాయి, ఎంతమంది సర్పంచ్లకు పోతాయి? అందులో కాంగ్రెస్లో చేరినటువంటి వాళ్ళు మళ్ళీ లెక్కలు ఉంటాయి కదా, గతంలో టీఆర్ఎస్లో చేర్పించుకున్నందుకు ఇవాళ కాంగ్రెస్లో చేరితేనే వాళ్ళకి బిల్లులు ఇస్తే చాలామంది కాంగ్రెస్లో చేరాల్సినటువంటి పరిస్థితే. ఇటు కాకుండా అటు కాకుండా జెన్యూన్గా నిజమైనటువంటి రాజకీయం చేసేటువంటి పరిస్థితే లేదు ఎక్కడ కూడా. నిజమైనటువంటి రాజకీయం చేసేటువంటి పరిస్థితే లేదు.